హాయ్, దిస్ ఇస్ ఫైర్ బ్రాండ్ టీవీ. మళ్ళీ పవన్ కళ్యాణ్, చిరంజీవి టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, సినిమా గ్లామర్ డెఫినెట్‌గా పొలిటి పొలిటికల్‌గా ఉపయోగపడద్దనే నగ్న సత్యాన్ని మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో తెలుసుకున్న ఒక విషయం. సినిమా వాళ్ళకి ఇంత పెద్ద పీట వేస్తేనే ఇంత జనం వస్తారో, వాళ్ళ ద్వారా మనం కొన్ని కొన్ని ఓట్లు చెల్లుకోవచ్చని తమిళనాడు మీద ఫోకస్ చేసే ఉద్దేశంతోటి చిరంజీవికి ఒక ట్వీటు, మిథున్ చక్రవర్తికి ఆళ్ళకి ఆ పేర్లు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వేస్ట్ ఫెలోస్. ఒక్క సౌత్ ఇండియా 4 స్టేట్‌ల్లోనూ ఒక పేరు తెలిసిన వ్యక్తి చిరంజీవి. అది కూడా ఆంధ్ర, తెలంగాణలో తప్పితే తమిళనాడులో అతను చెప్తే ఎవరు వినరు. బట్ స్టిల్ పవన్ కళ్యాణ్‌ని, చిరంజీవిని వాళ్ళని డెవలప్ ఎందుకు చేస్తున్నారంటే మోడీ గారు, తమిళనాడు మీద ఉపయోగించడానికి అస్త్రాన్ని. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక సనాతన ధర్మం అనే ముసుగులో వేరే స్టేట్‌లకి పంపించడం కోసం, ఎంతైనా సినిమా యాక్టర్ కాబట్టి మిగతా స్టేట్‌ల్లో కూడా తెలిసే అవకాశం ఉంటది అని అనుకుని, మోడీ గారు పెద్దపీట ఎవరెవరికేస్తున్నాడు? చిరంజీవి అండ్ కో. చిరంజీవి అండ్ బ్రదర్స్. మెయిన్‌లీ పవన్ కళ్యాణ్. క్రౌడ్ పుల్లర్స్. లేకపోతే ఏమవుతుంది, క్రౌడ్ లారీల మీదనో, బస్సుల మీద తీసుకొచ్చి వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెట్టు, 500, 600 డబ్బులు, ఒక బీర్ బాటిలు ఆ టైప్‌లో అందరికి తెలిసిన విషయాలే. సో, అవి ఇస్తూ కూడా ఇతనితో పాటు వచ్చి ఇతని గురించి వచ్చే ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు. అంచేత పవన్ కళ్యాణ్‌ని వదులుకునే ప్రశ్న లేదు. అదే సేమ్ టైమ్ చిరంజీవి ఏదో ఒకసారి పొరపాటు చేసి కాంగ్రెస్‌లో జంప్ చేసాడు స్వార్థపూరితంగా అని చెప్పేసి అయినా కూడా ఇప్పుడు ఆలిస్ అమృతం విషయంలాగా అతన్ని కొంచెం దూరంగా పెట్టినా కూడా కొంతకాలం పోయిన తర్వాత మర్చిపోతారు. బికాజ్ లైక్ టుడేస్ న్యూస్ పేపర్ ఈస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అనే నానుడి కూడా ఉంది. ఆ విధంగా ఇక వీళ్ళిద్దరిని కలిపి ఇంకా ఏమన్నా ఉంటే రజనీకాంత్‌ని కూడా కలిపి లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ పంపించి మొత్తానికి ఏదో విధంగా అక్కడ విజయాన్ని కలిపేసుకుంటానికి ప్రయత్నిస్తారు. అతను కలవట్లేదు. ఒక పక్కన అన్నామలై కుప్పస్వామి అన్న మాటలకి అతన్ని పక్కన పెట్టి, అతనికి వేరే వాళ్ళకి పెద్దపీట, వేరే వాళ్ళు ఏసే పెద్దపీటోళ్ళు ఎవరు కూడా పవర్‌ఫుల్ లేరు. మళ్ళా ఏఐడీఎంకేనే తీసుకొచ్చి బీజేపీలో పెట్టారనుకోండి, ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ అంటారు. అంచేత సినిమా ఫీల్డ్‌ని ఉపయోగించుకొని, పవన్ కళ్యాణ్‌ని, చిరంజీవిని ఉపయోగించుకొని ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వదు యాక్చువల్‌గా. తమిళనాడులో వర్కౌట్ అవ్వదు. తమిళనాడు పీపుల్ ఆర్ వెరీ పార్షియల్. చాలా విచిత్రమైన లింగ్విస్టిక్ ఫెనటిక్స్ ఆళ్ళు. భాషా సంబంధించిన ఉన్మాదత్వం కొంత ఉంది యాక్చువల్‌గా. అందరికీ ఉండాలి. ఎవరి స్టేట్‌లో ఉన్న మాతృభాష ఎవరికి ఉండకూడదు, ఉండొచ్చు. అన్ని అన్ని భాష అన్ని చోట్ల కూడా హిందీ ఎక్కువ హిందీ నేర్చుకుంటే దేశంలో నార్త్ ఇండియా ఎళ్ళినా ఎక్కడెళ్ళినా చెల్లుబాటు అవుద్దనేది అందరికి తెలిసిన సత్యం అది. మా ఫాదర్ అనేవారు, "హిందీలో నేర్చుకోకపోతే అడుగు తింటావని." అది మనకు కావాలంటే నేర్చుకుంటారు. ఫ్రెంచ్ కూడా నేర్చుకుంటారు కొంతమంది. రష్యన్ నేర్చుకుంటారు. డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్ అండ్ యువర్ ఫ్లేర్ ఫర్ లాంగ్వేజెస్. కానీ ఇక్కడ కంపల్సరీగా ఇంపోజ్ చేయకూడదనే ఆ పాయింట్‌ని తమిళనాడు లేవనెత్తింది. మీరెవరు చెప్పడానికి? మాకిష్టమైతే నేర్చుకుంటాం. యూ కెనాట్ మేక్ ఇట్ యాస్ ఎ కంపల్షన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. అది కరెక్టే. అది అందరూ ఒప్పుకుంటారు. కాకపోతే మనం లౌడ్‌గా చెప్పం. తమిళనాడులో ఉన్నవాళ్ళు లౌడ్‌గా చెప్తారు. దాన్ని బీజేపీ తరపున మాట్లాడాలి గాబట్టి, వాళ్ళ యొక్క మెహర్బానీ కావాలి గాబట్టి, పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, మీకు మీ హిందీ సినిమాలు పాన్ ఇండియా ఆడాలి, హిందీలో డబ్ చేస్తేనే, మీరు మట్టుకు హిందీని హేట్ చేస్తారని డైరెక్ట్‌గా మాట్లాడేసాడు. లైక్ అన్నామలై కుప్పస్వామి లాగనమాట. మాట్లాడడం వల్ల వీళ్ళిద్దరూ బ్యాడ్ అయిపోయారు. ఈ మధ్యన రీసెంట్‌గా అతన్ని కూడా ఉతికారేశారు. ఎవరిని? మన పవన్ కళ్యాణ్. అయినా కూడా పవన్ కళ్యాణ్ మీద మళ్ళా ప్రేమ వస్తది. బికాజ్ హి ఈస్ ఎన్ యాక్టర్. అతను అన్ని అన్ని స్వీట్లు స్వీప్ చేసిన ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అనే ఒక సాఫ్ట్ కార్నర్ తమిళియన్స్‌కి ఉంటది. అయినా కూడా వాళ్ళ యొక్క ఓట్లని త్యాగం చేసేసి బీజేపీకి ఏసేసేంతటి ఔదార్యం వాళ్ళకుండదు. ఎవరికి? తమిళ్ పీపుల్‌కి ఉండదు. ఆళ్ళు వెరీ క్లెవర్ పీపుల్. దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ థాన్ అస్. పొలిటికల్ అవేర్‌నెస్ ప్రతి ఒక్కళ్ళకి చెందేటట్టుగా జరిగింది బికాజ్ ఆఫ్ ఎంజీఆర్. తర్వాత ఎన్టీఆర్ ఇక్కడ. ఎన్టీఆర్ గారిని నుంచోమని చెప్పింది ఎంజీఆర్ గారు. ఆయన యొక్క ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఆయన యొక్క స్వప్రయోజనాల కోసం నువ్వు కూడా నిలబడవే ఒక ఎమ్మెల్యే అవ్వమంటే, ఒక ఎమ్మెల్యే ఏంటండి బాబు మీకు? మేమందరం కమ్మోళ్ళందరూ కలిసి అందరు సీట్లు కొనేసి మొత్తం నేను సీఎంఏ చేసేస్తామన్నారు అన్నారు. అలా చేసిన వ్యక్తి దాదండ్ల భాస్కర్‌రావు. అతన్నే తప్పించారు. ఇయన్నీ అందరికి తెలిసిన ఒక్కొక్క చోట, ఒక్కొక్కసారి అన్నీ చెప్తూ ఉంటాం. దాని తర్వాత సొంత అల్లుడు కాంగ్రెస్‌లో మినిస్టర్ కదా! అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అల్లుడిని చేసుకొని, దాని తర్వాత ఆయన్ని తెలుగుదేశానికి పెడితే, అక్కడ వాళ్ళిద్దరి తోడేళ్ళకి గొడవ వస్తే ఒక అతన్ని పక్కన పెట్టి, ఇతను పెద్ద పెట్టేసి ఒక 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 వన్ ఫైన్ డే మామగారికి బ్యాక్ బైట్ చేసేటట్టుగా అయిపోయి రామారావు గారు లైఫ్ కోల్పోయాడు.
ఇది అందరికి తెలిసిన విషయం. సో, ఇటువంటి సినిమా ఫీల్డ్‌లో సినిమా ఈజ్ ప్లేయింగ్ వైటల్ రోల్, మెయిన్ రోల్ ఇన్ సౌత్ ఇండియా. అన్‌లైక్ నార్త్ ఇండియా, బాలీవుడ్ కాకుండా ఎక్కడా లేదు ఇలాగ. ఒక్క సౌత్ ఇండియాలోనే ఫిల్మ్ ఈజ్ డామినేటింగ్ పాలిటిక్స్ అనేది కనుక్కొని చిరంజీవికిని, పవన్ కళ్యాణ్‌కి ఒక పెద్దపీట వేసి వాళ్ళని పంపించి చేద్దాం అన్నాడు. అది తమిళనాడులో నౌకలు చెల్లవు. తమిళనాడులో జరగదు. వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, వస్తారు గానీ నో. అక్కడ కమల్ హాసన్ అంటే ఉలగనాయకన్ అన్నంత పేరున్నా కూడా బ్రాహ్మిన్, అతని యొక్క మెట్ట సిద్ధాంతం జనాలు లైక్ చేయక పక్కన పెడతారు. ఒక సీటు కూడా రాదు. రజనీకాంత్‌కి అసలేయరు. అతను అసలు తమిళేనే కాదు. మరాఠీ మ్యాన్ కేమ్ ఫ్రమ్ కర్ణాటక. అంచేత అతనికి అసలు పెద్ద నో. ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ వీళ్ళందరికంటే ఎక్కువ ఉంటారు. ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ ఉండాలి. అది సినిమాలు ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడానికి కారణం ఫ్యాన్సే. ఏ ఆర్టిస్ట్‌కైనా సరే, ఏ స్టార్‌కైనా వితౌట్ ఫ్యాన్స్ వీళ్ళ వల్ల కాదు. అంచేత హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ఫ్యాన్స్, ఆల్ స్టార్స్ ఫ్యాన్స్. కానీ ఓట్లేయరు. బికాజ్ తమిళనాడు ఈజ్ ఎ క్లెవర్ స్టేట్. వీళ్ళ యొక్క కదలికలు అన్నీ తెలుసు ఆళ్ళకి. ఈ యాక్టర్స్, స్టార్స్‌కి అన్ని కదలికలు. అందుకనే మరి పవన్ కళ్యాణ్‌కి 10 సంవత్సరాలు ఎయలేదు. ఒకటి చిరంజీవి కారణం. పార్టీని వేరే కలిపేసాడని. ఇంకోటి ఇతర క్యారెక్టర్స్, ద వే హీ ఈజ్ మ్యారీయింగ్, అది అతని పర్సనల్ విషయం. అయినా కూడా అన్ని కౌంట్ చేస్తాయి. పొలిటిక్స్‌కి వచ్చినప్పుడు ఎవ్రీ స్మాల్ థింగ్ విల్ బి కౌంటెడ్. సో, ఆ విధంగా మోడీ గారు చిరంజీవికిని, పవన్ కళ్యాణ్‌కి పెద్దపీట వేయడానికి గల ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమిళనాడులో ఒక చోటు సంపాదించుకోవాలని. తమిళనాడులో గానీ ఎక్కడైనా సంపాదించుకోవాలంటే ముందు ఆ స్టేట్‌లకి మీరు బడ్జెట్ ఆపేయడం కాదు. బడ్జెట్ ఇచ్చి తూరాలి. ఇవ్వాలి, చెయ్యాలి. చేస్తూ కొట్టాలి. ఒకప్పుడు జపాన్ గురించి ఎందుకు బాగా మాట్లాడుకునేవారు. మనోళ్ళు ఇక్కడ స్ట్రైక్ చేస్తే ఏమవుద్దంటే ప్రొడక్షన్ ఆపేస్తారు. ఒక ఫ్యాక్టరీలో. అదే ఓనర్స్ దెబ్బతింటారని. మార్కెట్‌లో ఉండవలసిన సరుకు రాదని. జపాన్‌లో ప్రొడక్షన్ పెంచేస్తారు. ఇంకా ఎక్కువ పని చేస్తారట. ఇది నా చిన్నప్పుడు నేర్చుకున్న సత్యం. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయే కొద్దీ దాన్ని మార్కెట్ చేయడం కష్టం. ఏదో విధంగా ఓనర్ షుడ్ బి నోటిస్డ్. ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు. కారణం ఏంటంటే స్ట్రైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ అక్కడ. ఇక్కడొచ్చి ఆపేసి కూర్చొని ఇంటికెళ్ళి పడుకుంటారు. ఏమైంది? ఆర్టీసీ కూడా అలాగే ఇంటికెళ్ళి పడుకున్నారు. కేసీఆర్ గారు ఏం సరే మీ ఇష్టం వచ్చినట్టు పడుకోండి. నేను మట్టుకు మీకు ఇది పెంచనని చెప్పేస్తే ఒక 50 రోజుల తర్వాత కడుపు మాడి ఆత్మహత్య చేసుకునే లెవెల్‌కి వెళ్తే అప్పుడు డ్యూటీకి వచ్చారు ఆర్టీసీ వాళ్ళు. కేఎస్ఆర్టీసీ వాళ్ళు. సో, ఇది ట్రేడ్ యూనియన్ అంటే ఒక ఎంట్రుక ముక్కలాగా తీసి అవతల పాడేస్తుంది కేసీఆర్. అప్పుడు గాని బుద్ధి రాలేదు ఈ ట్రేడ్ యూనియన్స్‌కి. అప్పటి వరకు కాలర్ ఎత్తేవాడు. నేను లేకపోతే మీరెక్కడన్నా. మీరు లేకపోతే జీతం వద్దంటే మానేయి. ఇంకొక 5 రోజుల్లో టైం ఇస్తాను. ఎవరైతే రాలేదో డ్యూటీకి వాళ్ళకి ఇంక ఉద్యోగం ఉండదు. కొత్తోళ్ళని పెడతామన్నాడు. సరిపోయిందా? సో, ఈ ఈ సందర్భంలో నేను ఎందుకు చెప్తున్నానంటే తమిళనాడు పాలిటిక్స్‌లో కూడా కొంత మొమెంటం తెద్దామని సినిమా వాళ్ళకి పెద్దపీట వేసే ధోరణిలో చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్‌ని వాడుకోవడానికి బీజేపీ ఈస్ ట్రైయింగ్. మంచిదే. మంచి జరిగితే మంచిదే. కానీ అది జరగదు. తమిళనాడులో జరగదు. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.